యేసయ్యను చూసి హేరోదు మిక్కిలి ఆనందించాడు. ఎందుకు? యేసుని చూసినప్పుడు హేరోదు మిక్కిలి ఆనందించాడు. ఎందుకంటే ఆయన గురించి చాలా కాలంగా విని ఆయన చేత ఒక అద్భుత కార్యం జరుగుట చూచెదనని ఆశించాడు. కానీ యేసు ఆయనకేమీ సమాధానం ఇవ్వలేదు. హేరోదు యేసుతో చాలా ప్రశ్నలు అడిగినప్పటికీ యేసు ప్రభువారు మౌనంగా ఉన్నారు. దీనివల్ల హేరోదుకు అసహనం కలిగింది. ఆయనను తక్కువ చేసి అపహాస్యం చేయడం ప్రారంభించాడు. హేరోదు యేసయ్యను ఎందుకు అపహాస్యం చేశాడు? ఎందుకంటే హేరోదు ఒక అద్భుతాన్ని చూడాలని యేసయ్య నుంచి ఒక సూచక్రియను ఆశించాడు. కానీ యేసుప్రభువారు ఆ సమయంలో మౌనంగా ఉన్నారు. యూదుల రాజని చెప్పి యేసుప్రభువారికి ఒక ప్రశస్తమైన వస్త్రం ధరించి అపహాస్యం చేశాడు హేరోదు. హేరోదు యేసుప్రభువారి శిలువ అనంతరం తన రాజ్యాన్ని కోల్పోయాడు. 39 ఏడీలో రోమ్ చక్రవర్తి కాలిగూలా హేరోదును ఫ్రాన్స్లోకి తీసుకువచ్చాడు. అక్కడ తన జీవితాంతం అపకీర్తితో గడిపాడు. హేరోదు కీర్తి, అధికారం కోసం నిజమైన రాజైన యేసును తిరస్కరించాడు. అయితే చివరకు తాను అవమానంతో చరిత్రలోనే లేకుండా పోయాడు. హేరోదు యోహానును తలనరికి చంపి అదేవిధంగా క్రైస్తవ సమాజంలో దుష్టునిగా మారిపోయాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుండి 29 వచనాల్లో. తర్వాత యేసయ్యను అపహాస్యం చేయడం వల్ల తన పేరును మరింత చెడగొట్టుకున్నాడు. ప్రఖ్యాత చరిత్రకారుడు జోసిఫస్ ప్రకారం హేరోదు 39 ఏడీలో రోమా చక్రవర్తి కాలిగులా అనుకూలతను కోల్పోయాడు. ఆయన మేనల్లుడైన హేరోద్ అగ్రిప్పా I తనపై కుట్ర ఆరోపణలు చేశాడు. ఫలితంగా హేరోదు అంతిపాసు గాల్లోకి, ప్రస్తుతం ఫ్రాన్స్గా పిలువబడుతున్న దానిలోనికి బందీగా వెళ్ళబడ్డాడు. అపకీర్తితో అక్కడ మరణించాడు. హేరోదు తన అహంకారం, భ్రమ, దేవుని సత్యాన్ని తిరస్కరించడం వల్ల చివరకు పతనానికి గురయ్యాడు. కొంతకాలం అధికారం కలిగి ఉన్న తన క్రూరత్వం, యేసయ్యను అపహసించడం చివరకు ఆయన చరిత్రలో మాయమయ్యేలా చేసింది. అసలు ఈ జోసిఫస్ ఎవరు? ఈ ఫ్లావియస్ జోసిఫస్ అనే అతను 37 నుండి 100 ఏడీ ఆఫ్టర్ డెత్ ఒక యూదా చరిత్రకారుడిగా ఉన్నాడు. ఇతను ఒక మిలిటరీ నాయకుడు. ఆయన యేసయ్య సమయం ముందు మరియు తర్వాత జరిగిన యూదుల చరిత్రను విస్తృతంగా రాశాడు. యూదుల సైనిక నాయకుడి నుంచి రోమా చరిత్రకారుడిగా ఈ జోసిఫస్ ఎదిగాడు. జోసిఫస్ గలిలియాలో యూదుల సైన్యాన్ని నడిపేవాడు. కానీ రోమీలకు పట్టుబడి చక్రవర్తి వెస్పాసియస్ను అనుకూలంగా మారిపోయాడు. ఆయన తర్వాత రోమా సామ్రాజ్యంలో చరిత్రకారుడిగా స్థిరపడ్డాడు. ఆయన ముఖ్యంగా రాసిన యూదుల ప్రాచీన చరిత్ర యాంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్లో యేసు బాప్తీసదాయకుడు యోహాను, యేసు సోదరుడు యాకోబు గురించి కూడా పేర్కొన్నాడు. యేసయ్య చరిత్రలో నిజమైన వ్యక్తి అని నిరూపించిన ముఖ్యమైన రోమన్ ఆధారం ఈ యాంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్. యూదుల యుద్ధ చరిత్రను, యెరూషలేం విధ్వంసాన్ని గురించి కూడా ఇతను వివరించాడు తన గ్రంథాలలో. యూదుల చరిత్రను సృష్టి నుంచి తన కాలం వరకు వివరించాడు ఈ జోసిఫస్. ఆయన రచనలు హేరోదు, పిలాతు, యేసయ్య వంటి చారిత్రక వ్యక్తులపై అననతి ముఖ్య ఆధారాలను అందిస్తాయి. క్రైస్తవేతర రికార్డుల్లో యేసయ్యను గురించి ప్రస్తావించిన అరుదైన చరిత్రకారుడు ఈ జోసిఫస్. అందువల్ల జోసిఫస్ రచనలు బైబిల్ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక బలమైన ఆధారంగా ఉంటున్నాయి.